సీనియర్ విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం చాణక్య నీతి శాస్త్రం అని పద్యభాగంలో 3వ పాఠం, ఆ పాఠాన్ని తెలుసుకుందాం. దీన్ని రచించినటువంటి కవి చాణక్యుడు. చాణక్యుడు, ఇతనినే కౌటిల్యుడు అని కూడా అంటాం, విష్ణుగుప్తుడు అని కూడా అంటాం. మరి ఈ పాఠాన్ని తెలుసుకోబోయే ముందు కొంత పరిచయాన్ని పరిశీలిద్దాం. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి నాగరికత, సంస్కృతి భారతదేశమునకు సొంతం. నాగరికతకు నిలయం, ఉత్కృష్టమైనటువంటి సంస్కృతికి నిలయం మన భారతదేశం. మనందరం గర్వపడాలి. ప్రపంచానికి నాగరికతను అందించిన దేశం. ప్రపంచంలో తొలి నగర నాగరికత హరప్పా, మొహంజదారో. సింధు నదీ నాగరికత, సింధు రివర్ వ్యాలీ సివిలైజేషన్. ప్రపంచంలో తొలి నాగరికత అక్కడి నుంచే ప్రారంభమయ్యింది. మరి ఈ కర్మభూమి అయిన భారతదేశమందు నివసించే భారతీయుల వేషభాషలు, ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవన విధానము, రాజ్యపాలనా విధానము, ఇవన్నీ కూడా బాహ్య విషయాలు అంటాం. వీటిని నాగరికత అనవచ్చు. దేనిని నాగరికత అంటామంటే మన వేషభాషలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, గృహస్థ జీవనం, పరిపాలన, పౌరులు, రాజుకు ప్రజలకు, రాజ్యానికి ప్రజలకు ఉండేటువంటి పరస్పర సంబంధాలు, విధానాలు, వీటన్నింటినీ నాగరికత అనవచ్చు. వ్యక్తుల యొక్క, మానవుల యొక్క అభిరుచులు, కోరికలు, వారి యొక్క పరస్పర సంబంధాలు, జ్ఞాన సంపద, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద, మనం పొందేటువంటి వేదాలు, పురాణాలు, కావ్యాల ద్వారా మనం పొందినటువంటి ఆ జ్ఞాన సంపద, ఆ వాంగ్మయం, వీటన్నింటినీ కూడా సంస్కృతి కింద మనం పరిగణించవచ్చు. మరి ఈ విధంగా నాగరికత, సంస్కృతి, ఈ రెండూ కూడా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాయి. దేశంలో ప్రజల యొక్క యోగక్షేమాలను ప్రధానంగా చూడవలసినది రాజ్యం. ఆ రాజ్యానికి అధిపతి రాజు. అందుకే రాజును తండ్రిగా, గురువుగా, రాజును దైవాంశ సంభూతుడుగా అప్పట్లో పరిపాలించేవాళ్ళు. ఎందుకంటే రాజ్యంలో ఎంతమంది ప్రజలున్నారో వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడాలి, కన్న బిడ్డల్లాగా కాపాడాలి, పరిపాలించాలి, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూడాలి. అది రాజు యొక్క బాధ్యత. అందుకే రాజును దైవాంశ సంభూతుడు అని అంటారు. మరి రాజులు ఆ విధమైన ప్రజలను అంత గొప్పగా పరిపాలించాలి అంటే వాళ్ళకు కూడా జ్ఞాన సంపద కావాలి కదా. అందుకోసమే పూర్వకాలంలో రాజులు ఏం చేస్తారంటే తమ పిల్లలను చిన్న వయసులోనే గురుకులంలో చేర్పిస్తారు. చేర్పించి అక్కడ వాళ్లకు యుద్ధ విద్యలతో పాటు వేద విద్యలు, శాస్త్ర విద్యలు అన్నింటి యందు వాళ్లను నిష్ణాతులను చేస్తారు. ప్రతి శాస్త్రంలో, అన్ని శాస్త్రాలు, 32 శాస్త్రాలు, 4 వేదాలు, 6 వేదాంగాలు, 108 ఉపనిషత్తులు అన్నీ నేర్చుకోవాలి. చిన్నప్పుడే పంపిస్తారు గురుకులాలకి.
5-6 ఏళ్ల వయసులోనే గురుకులాలకు పంపిస్తారు రాజులు తమ బిడ్డలను. అక్కడ వాళ్ళు ఒకవైపు శారీరక దృఢత్వం, పోరాట పటిమ, శౌర్య విక్రమాలు, పరాక్రమాలు, వాటితో పాటు సమానంగా మేధో సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతారు. ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. రేపు ప్రజల దృష్టిలో రాజు దేవుడు కదా. అందుకని ఏంటంటేనో ఒక్క తప్పు కూడా ప్రజలకు కనపడకూడదు. అంటే తన భాషలో, తన యొక్క వేషంలో, తన యొక్క చూపులో, తన ఆలోచనలో, తన జీవితంలో ఒక్క రవ్వుగా కించిత్ దోషము కనపడినా ఏంటి రాజు ఇలా ఉన్నాడు అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి దృష్టి పడకుండా అంత నిగూఢమైనటువంటి సామర్థ్యాన్ని రాజులు కలిగి ఉండాలి. అందుకోసమే వాళ్ళు రాజులు పూర్వకాలంలో ఈ మునులు, ఋషులు వాళ్ళు వచ్చారంటే వాళ్ళను బాగా ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా తాను కొంత స్వాంతన పొందడమే కాకుండా వాళ్ళ నుంచి కొంత జ్ఞానాన్ని పొందుతాడు. ఏవి చెయ్యాలి, ఏవి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ ఉచితానుచితాలను మొత్తం కూడా ఈ మునుల ద్వారా, ఋషుల ద్వారా, తాపసుల ద్వారా, బ్రాహ్మణుల ద్వారా, పురోహితుల ద్వారా తెలుసుకుంటూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ నుంచి జ్ఞానమును పొందుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాడు రాజు. అందుకే రాజులు మరి పూర్వకాలంలో మునులను, ఋషులను ఆదరిస్తారు. కొంత తెలుసుకోవచ్చు, ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఏవేంటి ఎలా అన్నది. అందుకోసం రాజుల యొక్క పరిపాలనా విధానము మొత్తం కూడా నేర్వబడినదే, పరిశీలించబడినదే, చూడబడినదే. తండ్రి నుంచి కొంత, గురువు నుంచి కొంత, అలాగే తన రాజ్యాన్ని దర్శించే పరదేశీయులు, స్వదేశీయుల వలన, పండితుల వలన రాజు ఎప్పటికప్పుడు రాజ్య పాలనలో ఆయన పేరు పొందుతూ రాజ్య పాలనలో మంచివాడుగా, దక్షతాపరుడుగా కీర్తింపబడుతూ ఉంటారు. మరి అలా ఈ రాజ్యపాలనకు సంబంధించినటువంటి ప్రత్యేక శాస్త్రాలు కూడా ఉన్నాయి. దాన్నే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, పాలిటిక్స్ అంటారు. ఇప్పుడు పాలిటిక్స్ అంటే పౌరశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలనా శాస్త్రం, ప్రభుత్వ పాలనా విధానం ఈనాడు ఉన్నాయి. అప్పట్లో ఆనాడులో ఏంటంటేను గురువుల ద్వారా, పెద్దల ద్వారా తెలుస్తూ ఉండేది. ఇకపోతే ఈ పాఠానికి వద్దాం. ఈ పాఠంలో కూడా రాజు వ్యవహరించాల్సిన విధానము, రాజనీతి ఎలా ఉండాలి అన్నది. దానికి సంబంధించి చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రాన్ని ఒకటి రాస్తాడు. ఈయన ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యంలో సుప్రసిద్ధుడైన చంద్రగుప్తుని వద్ద ప్రధానమంత్రిగా ఉన్నాడు. చంద్రగుప్తుడికి ఆ పేరు వచ్చింది అంటే చాణక్యుడి వలనే. వెనక నుంచి మంత్రాంగమంతా ఇతను నడుపుతూ ఉంటాడు. అలా చంద్రగుప్తుని యొక్క కీర్తి ప్రతిష్టలకు ఇతని యొక్క మంత్రాంగము బాగా తోడైందని మనం చెప్పవచ్చు. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రిందటివాడు చాణక్యుడు అని మనకు పరిశీలకుల ద్వారా తెలుస్తూ ఉంది. ఈయన తండ్రి పేరు చణకుడు. అందుకే ఇతనికి చాణక్యుడు అని పేరు వచ్చిందని కూడా అంటారన్నమాట. మరి ఈ చాణక్య నీతి శాస్త్రంలో, తాను రచించినటువంటి ఈ నీతి శాస్త్రంలో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 8 అధ్యాయాల్లో రాజసూత్రాలను ఆయన వివరించడం జరిగింది. అందులో లఘు చాణక్యం, వృద్ధ చాణక్యం, చాణక్య నీతి, అలా
ఇవన్నీ కూడా విభాగాలుగా 8 విభాగాలుగా ఆయన ఈ శాస్త్రాన్ని, నీతి శాస్త్రాన్ని రచించడం జరిగింది. అందులో కొన్ని శ్లోకాలను మనం ఈ పాఠమందు తెలుసుకుంటాం. అయితే ఈ పాఠంలో ఉండే శ్లోకాలలో చూసారు కదా, స్టార్ మార్క్ ఉన్నటువంటి ఈ శ్లోకాలు ప్రతిపదార్థ శ్లోకాలుగా మనం గ్రహించాలి. అన్ని శ్లోకాలకు భావం తెలుసుకోవాలి. 4 శ్లోకాలకు మాత్రం ప్రతిపదార్థాన్ని, భావాన్ని కూడా తెలుసుకోవాలి. అందులో మనం పువ్వు గుర్తు ఉన్నటువంటివి స్టార్ మార్క్ ఉన్న శ్లోకాలకు ప్రతిపదార్థము, భావము మొదట తెలుసుకుందాం. తర్వాత మరొక క్లాస్లో అన్ని శ్లోకాల భావాలను చెబుతాను. మొదటిది చూశారు కదా, ఇక్కడ తెర మీద చూడండి, వినండి. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. మరొక్కసారి, పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. తెర మీద టెక్స్ట్ బుక్ చూస్తున్నారు కదా, నాతో పాటు జత కలవండి. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. మరొకసారి నాతో పాటు జత కలవండి. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. ఈ శ్లోకానికి మనం ప్రతిపదార్థాన్ని, భావాన్ని తెలుసుకుంటాం. ఇక పరిచయం అంటే ఇప్పుడు శ్లోకానికి పరిచయం రాయాలి కదా. కవి ఉన్నాడు. కవి ఎవరు అంటే చాణక్యుడు. గ్రంథం చాణక్య శాస్త్రం. పరిచయ, కవి పరిచయ :, అండర్లైన్. ఈ శ్లోకము చాణక్యుడు రచించిన చాణక్య నీతి శాస్త్రం అను గ్రంథం నందలిది. మా పాఠ్య భాగమైన చాణక్య నీతి శాస్త్రం నుండి గ్రహింపబడినది. సందర్భం: ఈ పాఠమందు కవి రాజనీతిని, పరిపాలనా విధానాన్ని, వ్యక్తుల యొక్క సంబంధ బాంధవ్యాలను, వాళ్ళ యొక్క స్వభావమును వివరించిన సందర్భంలోనిది. అన్నింటికీ ఇదే రాయొచ్చు. ఇందు కవి రాజనీతిని, పాలనా విధానమును, వ్యక్తుల యొక్క స్వభావమును వర్ణించిన సందర్భంలోనిది అని షార్ట్కట్లో రాసినా చాలు. తర్వాత థర్డ్ సబ్ హెడింగ్ ప్రతిపదార్థం. పరోక్షే, పరోక్షమునందు. పరోక్షము అంటే వెనుక. కార్యహంతారం, కార్యములను చెడగొట్టువాడు. పరోక్షే, వెనుక ఉండి. కార్యహంతారం, పనులను చెడగొట్టువాడు. ప్రత్యక్షే, ఎదురుగా ఉండి. ప్రియవాదినం, ప్రియంగా మాట్లాడేవాడు. వెనుక ఉండి పనులను చెడగొట్టేవాడు, ముందుండి ప్రియంగా మాట్లాడేవాడు. విషకుంభం, విషముతో నిండిన కుండవలే, విషముతో నిండిన కుండవలే. పయోముఖం, పైన తెల్లని పాలను కలిగిన. తాదృశం,
అటువంటి మిత్రం స్నేహితుడిని వర్జయే విడువవలెను. మరి వెనుక ఉండి పనులను చెడగొట్టేవాడు ముందేమో బ్రహ్మాండంగా మాట్లాడతాడు, వెనక పనులను చెడగొట్టువాడు దుర్మార్గుడే కదా. కానీ ముందుండి ప్రియంగా మాట్లాడుతుంటున్నాడు కాబట్టి మన మిత్రుడేమో అనుకుంటాం. వెనక ఉండి పనులను చెడగొడుతున్నాడు అంటే శత్రువు. ప్రియంగా మాట్లాడుతూ మిత్రుడి వలె, వెనక నుండి పనులను చెడగొడుతూ శత్రువు వలె ఉంటాడు కదా, అంటే డబల్ రోల్ అంట. అతడు ఎలాంటి వాడు అంటే పయముఖం విషకుంభం. విషముతో నిండిన కుండలో పైన తెల్లను పాలు కలిగి, అంటే కింద ఏమో విషం ఉంటుంది, కుండలో క్రింది భాగమందేమో విషం ఉంటుంది, పై భాగమేమో పాలు ఉంటాయి, పాలు తెల్లగా కనపడుతుంటాయి, లోపలేమో విషం ఉంటుంది. అలాగే పైకేమో ప్రియంగా మాట్లాడుతున్నాడు, వెనకేమో పనులను చెడగొడుతున్నాడు. ఎలా అంటే పైన పాలవలే తెల్లగా కనపడుతూ విషకుంభం, విషంతో నిండిన కుండలాంటి వాడైన తాదృశం మిత్రం, అటువంటి మిత్రుడిని వర్జయేత్ విడిచిపెట్టాలి. చాలా డేంజర్. ఇలాంటి వాళ్ళు ఈ కాలంలో చాలా ఎక్కువ. ముఖం ముందేమో బ్రహ్మాండంగా మాట్లాడతారు, ఒక్కరవ మనిషి అటు వెళ్ళిపోగానే వెంటనే వెనక మాటలు, ఒక్క క్షణం కూడా కాకుండా. అప్పుడు దాకా నువ్వు మంచివాడి అంటాడు, వాడు అటు వెళ్ళిపోగానే అబ్బా ఈడు ఎంత ఏదో ఇంకొకడు లేడు అంటాడు, వెంటనే విమర్శిస్తారు. అట్లా వాడు వెళ్ళిన ఒక్క అరక్షణం కాలేదు వెంటనే విమర్శిస్తారు. అది చాలా తప్పు, అది చాలా దుర్మార్గం. అటువంటి వాళ్ళని చాలా డేంజర్ పర్సన్స్ అంట. నీకు ఏదైనా వ్యవహారం ఉందంటే ఎదురుగా తేల్చుకోవాలి. ఎదురుగా ఉన్నప్పుడేమో వాళ్ళతో బాగుండి, అట్లా వాళ్ళు లేకపోగానే అటు దూరంగా పోగానే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం అన్నది చూసారా. అటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం. ఎవరైనా అటువంటి వ్యక్తులతో ఉండటంతో వాళ్ళతో వ్యవహారం మంచిదే కాదు అని చెప్తున్నారు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఒకసారి ప్రతిపదార్థాన్ని పరిశీలిద్దాం. పరోక్షే వెనుక, కార్యహంతారం పనులను చెడగొట్టువాడు, ప్రత్యక్షే ఎదురుగా ఉండి, ప్రియవాదినం ప్రియముగా మాట్లాడేవాడు, పయోముఖం పైన తెల్లగా కనపడే పాలను కలిగి, విషకుంభం లోపల విషముతో నిండిన కుండవలే, తాదృశం అటువంటి మిత్రుడిని వర్జయేత్ విడిచిపెట్టవలెను. అటువంటి వానితో స్నేహమే పనికిరాదు. అలాంటి వాళ్లను ఐరన్ కట్ ఏంటంటే అప్పటికప్పుడు కట్ చేసి పారేయాలి వాళ్ళని. అస్సలు పొరపాటు అటువంటి వాళ్ళతో మనం వ్యవహారమే ఉండకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది మీకు జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి, వాళ్ళతో మీకు ఇంకా అవసరమే లేదు. 2వ శ్లోకానికి వెళ్దాం. ప్రతిపదార్థ పద్యం. వినండి, తెర మీద చూస్తున్నారు కదా టెక్స్ట్ బుక్లో. పృథివ్యాం 3 రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే. ఇంకోసారి. పృథివ్యాం 3 రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే. ఇలా చక్కగా ధారాళంగా చదవని రావాలా? మీరు ఒక్కసారి నాతో పాటు జత కలిగి దానిని పలకండి. పృథివ్యాం 3 రత్నాని
జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే. ఇంకోసారి చదవగలమండి. పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా విధీయతే. పృథివ్యాం, పృథివీ అంటే భూమి. పృథివ్యాం భూమి యందు త్రీణి మూడు రత్నాని రత్నములు. ఈ భూమిలో మూడే రత్నాలు, మూడు మాత్రమే రత్నాలు. అవేంటి అంటే జలం నీరు, అన్నం ఆహారం, సుభాషితం మంచి మాట. ఈ భూమిపైన మూడు మాత్రమే రత్నాలు ఉన్నాయి. అవి ఏంటంటే మొదటిది నీరు. నీరు చాలా ముఖ్యం కదా. తర్వాత నీటి తర్వాత ముఖ్యమైనది ఏంటంటే అన్నము. అన్నం తర్వాతది ఏంటంటే మాట. సుభాషితం అంటే మాట. ఈ మూడు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ మూడు మాత్రమే ఈ భూమి మీద రత్నములని చెప్పుచున్నాడు. మరి రత్నములు అంటే వేరే ఉన్నాయి కదా, వాటి సంగతి ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. మూఢైః అయితే మూర్ఖులు. మూఢులు అంటే మూర్ఖులు. పాషాణఖండేషు, పాషాణం అంటే రాయి, ఖండము అంటే ముక్క. పాషాణఖండేషు అంటే రాతి ముక్కలను, రాళ్ల ముక్కలను. మూర్ఖులు రాతి ముక్కలను రత్న సంజ్ఞ, రత్నములు అనే పేరుతో విధీయతే పిలుస్తూ ఉన్నారు. నవరత్నాలు అంటాం కదా. నవరత్నాలు అంటే ఉంగరంలో నవరత్నాలను పొదిగి అంటారు కదా, నవరత్నాల ఉంగరం అంటారు కదా. అదేవిధంగా హారాల్లో, గాజుల యందు, మరి ఈ విధంగా బంగారమందు ఈ రాళ్లను, జాతి రాళ్లను పొదిగి ఆభరణాలను తయారు చేస్తూ ఉంటారు. వాటిని కూడా అవి కదా రత్నాలు అంటే, నవరత్నాలు అంటాం, వాటిని కదా రత్నాలు అంటాం. అవి రత్నాలు ఎందుకు అవుతాయి అబ్బాయి, అవి రాళ్ల ముక్కలు కదా అనేది కవి అభిప్రాయం. కవి దృష్టిలో అవి రత్నాలు కాదు, అవి రాతి ముక్కలు. అవి రత్నాలు అని ఎవరంటారు? మూర్ఖులు అంటారు. అసలు రత్నాలంటే ఏంటో తెలుసా అంటే నవరత్నాలు కాదు, మూడు రత్నాలే. ఆ మూడు నీరు, అన్నం, మంచి మాట. మీరనుకునే ఆ రత్నాలన్నీ కూడా రాళ్ల ముక్కలు అని కవి అభిప్రాయపడుతూ ఉన్నాడు. ఒకసారి ప్రతి పదార్థాన్ని మరోసారి పరిశీలిద్దాం. పృథివ్యాం భూమి యందు త్రీణి మూడు మాత్రమే రత్నాని రత్నములు. జలం నీరు, అన్నం ఆహారము, సుభాషితం మంచి మాట. మూఢైః మూర్ఖులు, పాషాణఖండేషు రాతి ముక్కలను, రత్న సంజ్ఞ రత్నాలు అనే పేరుతో విధేయతే పిలుస్తున్నారు అమాయకులు అని కవి యొక్క అభిప్రాయం. కాబట్టి ఆభరణాలు లేకపోయినా తాగడానికి నీరు, తినడానికి అన్నం, మంచి నోరు, మంచి మాట ఉంటే చాలు, అంతకు మించిన అలంకారం మనిషికి మరొకటి లేదు అని విన్నారు కదా. తర్వాత
నెక్స్ట్ వెళ్దాం. తర్వాతి శ్లోకాన్ని తెర మీద చూడండి అమ్మా, టెక్స్ట్ బుక్లో వినండి. తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే వృశ్చికస్య విషం పృచ్ఛే సర్వాంగే దుర్జనే విషం. తక్షకస్య విషం దంతే మక్షికాయాస్తు మస్తకే వృశ్చికస్య విషం పృచ్ఛే సర్వాంగే దుర్జనే విషం. నాతో పాటు జతగలవండి. తక్షకస్య విషం దంతే మక్షికాయస్తు మస్తకే వృశ్చికస్య విషం పృచ్ఛే సర్వాంగే దుర్జనే విషం. మరోసారి. తక్షకస్య విషం దంతే మక్షికాయస్తు మస్తకే వృశ్చికస్య విషం పృచ్ఛే సర్వాంగే దుర్జనే విషం. నాతో కలిసి జత కలిసేటప్పుడు దాన్ని జూమ్ చేయండి, అక్షరాలు కొంచెం పెద్దవిగా కనపడతాయి. మరి ఈ శ్లోకంలో చాణక్యుడు మనకు అందించేటువంటి విధానం, మనుషులతో ఎలా ఉండాలి చెప్పాం కదా. ఆచార వ్యవహారాలు, కుటుంబ సంబంధాలు, వ్యక్తులకు మధ్య ఉండాల్సిన సంబంధాలు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పార్ట్ ఆఫ్ రిలేషన్. మరి ఇక్కడ దుర్మార్గుడు ఎలా ఉంటాడో మీరు చాణక్యుడు ఈ నీతి శాస్త్రంలో చెప్పిన ప్రతి శ్లోకం కూడా మనకు ఎప్పటికీ కూడా ఈ భూమి ఉన్నంత వరకు ప్రతిదీ ఒక్కొక్క ఆణిముత్యమే. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దుర్మార్గుడు ఎలా ఉంటాడు ఇక్కడ చెప్తున్నాడు. మనం సజ్జనులతో ప్రమాదం లేదు, అలా ఉదాసీనంగా ఉండొచ్చు. ఎవరితో మనం జాగ్రత్తగా ఉండాలంటే ముఖ్యంగా డేంజర్ పర్సన్సే, ఈ దుర్మార్గులే. వాళ్ళతోనే ఎలా ఉండాలా, వాళ్ళ యొక్క ఆలోచన రీతి ఎలా ఉంటుంది చూడండి. తక్షకస్య, తక్షకుడు అంటే సర్పం, తక్షకస్య అంటే సర్పమునకు పాముకు, విషము దంతే దంతముల యందుండును, పాముకు విషం కోరల యందు ఉండును. మక్షికాయస్తు, మక్షికము అంటే ఈగకు, మస్తకే తలయందుండును, ఈగకు విషం తలలో ఉంటుంది. వృశ్చికస్య, వృశ్చికము అంటే తేలు, వృశ్చికస్య అంటే తేలుకు విషం. పృచ్ఛే తోక చివరలో ఉంటుంది, కొండి అంటారు. పాముకు విషం కోరల యందు దంతముల యందుండును, ఈగకు విషం తల యందుండును, తేలుకు విషం తోక యందు ఉండును. దుర్జనే, దుర్మార్గుడికి విషం సర్వాంగే, తల, తోక, దంతాలు అని కాదు, శరీరంలో ఉండే ప్రతి అవయవంలోనూ ప్రతి అంగమందు విషం ఉంటుంది. పామంటే భయం, అయితే ఆ పాముకు అంటే కాటు వేస్తుందని, ప్రాణం పోతుందని అని, ఆ పాముకు విషం తలలోనే ఉంటుంది, ఆ బాడీలో, ఆ పార్ట్లోనే. ఈగకు తలలోనే, తేలుకు తోకలోనే. ఆ తోకను కట్ చేస్తే తేలు వల్ల భయం లేదు, పాముకు కూరలు తీసేస్తే పాము వల్ల భయం లేదు. ఎన్ని పాములు మన చుట్టూ ఉన్న కూరలు లేవనుకో భయం ఉండదు. కానీ దుర్మార్గుడికి మాత్రం అన్ని అవయవముల యందు, సర్వాంగముల యందు విషముండును
అని ఇక్కడ చెప్తూ అలర్ట్, జాగ్రత్తగా ఉండమని కవి మనకు తెలుపుతున్నాడు. తర్వాత చివరిది అయినటువంటి ఈ శ్లోకాన్ని ఒకసారి వినండి. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః. మరొకసారి. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః. ఒక్కసారి ఆ శ్లోకాన్ని జూమ్ చేసుకొని నాతో పాటు జతకలవండి. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః. వన్స్ అగైన్ పలకండి. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజా గుణాః. పుట్టుకతో వచ్చే ఓ 4 గుణాలను గురించి చాణక్యుడు మనకు చెప్తూ ఉన్నాడు. మీరు ఎంత ట్రై చేసినా రావి, మధ్యలో వచ్చేవి కాదు, పుట్టుకతో వచ్చేవి, చిన్నప్పటి నుంచి వచ్చేవి. అవేంటి అంటే ముఖ్యంగా చత్వారః 4 ఉన్నాయి. అవి దాతృత్వం, దానం చేయడం, ఇది మధ్యలో రాదు. ఇది చిన్నప్పటి నుంచే ఈ బుద్ధి మనలో ఉండాలి. ఎవరైనా అడిగితే ఇచ్చే బుద్ధి అన్నది చిన్నప్పటి నుంచే రావాలి. ప్రియవక్తృత్వం అంటే ప్రియంగా మాట్లాడడం, నచ్చేట్లు మాట్లాడడం, ఇది కూడా చిన్నప్పటి నుంచే రావాలి. ర్యాష్గా మాట్లాడే స్వభావం కలిగిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ కూల్గా మాట్లాడలేరు. ఇది చిన్నప్పటి నుంచే రావాలి. మనం మాట్లాడే మాటలు ఎదురు వాళ్ళకు నచ్చేట్లుగా ఉండాలి అన్న ధ్యాస, ఆ విధమైన భాషణము చిన్నతనం నుంచే రావాలి. ధీరత్వం, ధీరత్వం అంటే ధైర్యం, ఇది కూడా చిన్నతనం నుంచి రావాల్సిందే. ఒక్కసారిగా ఒక 40 ఏళ్ళప్పుడు 50 ఏళ్ళప్పుడు నాకు ధైర్యం కావాలా అంటే ఇదేమైనా వ్యాక్సిన్ కాదు, చిన్నతనం నుంచి రావాల్సిందే. ఉచితజ్ఞత అంటే ఔచిత్యము అంటాం. ఉచితజ్ఞత అంటే ఉచితము, ఉచితము అంటే ఔచిత్యం. ఔచిత్యము అంటే ఏం చెయ్యాలి, చేయకూడదు, ఏం మాట్లాడాలి, మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు. డూ అండ్ డూ నాట్ వర్క్స్, చెయ్యగలిగేవి, చెయ్యలేనివి, ఇలాంటి దాన్ని సమయస్ఫూర్తి అంటాం. ఔచిత్యము అంటే సమయస్ఫూర్తి అని కూడా అనొచ్చు. అప్పటికప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనకు స్ఫురించాలి అది. మరి ఇది కూడా చిన్నతనం నుంచి రావాల్సిందే, మధ్యలో రాదు. ఒక్కసారిగా దానము చేయుట, ప్రియముగా మాట్లాడుట, ధైర్యము, ఔచిత్యము, చత్వారః, ఈ 4 సహజా గుణాః, పుట్టుకతో వచ్చే గుణములు. అభ్యాసేన, అభ్యాసముతో, న లభ్యతే, పొందలేవు. ఉదాహరణకు ఒక ప్రాబ్లంని అభ్యసనం చేస్తే, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒక ప్రశ్న ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. కానీ ఈ పుట్టుకతో వచ్చే ఈ గుణాలు నువ్వెంత ప్రాక్టీస్ చేసినా రావు, అవి పుట్టుకతోనే రావాలి అంటారు. మరొక్కసారి ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. దాతృత్వము, దానము చేయుట, ప్రియవక్తృత్వం, ప్రియముగా మాట్లాడుట,
ధీరత్వం ధైర్యమును కలిగి ఉండుట, ఉచితజ్ఞత ఔచిత్యమును కలిగి ఉండుట, సమయస్ఫూర్తిని కలిగి ఉండుట, చత్వారః అను ఈ 4 సహజాగుణాః పుట్టుకతో వచ్చే గుణాలు, అభ్యాసేన అభ్యసనంతో, అభ్యసనం అంటే ప్రాక్టీస్, నా లభ్యతే పొందలేము కదా. ఈ విధంగా చాణక్య నీతి శాస్త్రంలో మొత్తం 20 శ్లోకాలు ఉన్నాయి. 20 శ్లోకాల్లో 4 ప్రతిపదార్థ పద్యాలు. ఇప్పుడు మిగతా ఆ 16 ఉన్నాయి కదా, 16 చెప్తా తర్వాత. అవి ఎందుకంటే ఇదిగో ఇక్కడ 1 మార్క్ 2 మార్క్స్ ఉన్నాయి కదా, 1 మార్క్స్ 2 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్, 2 మార్క్స్ 3 ఉన్నాయి, 1 మార్క్ 3 ఉన్నాయి. అంటే మిగిలిన ఈ కోటింగ్ పోయమ్స్ 4 కాకుండా మిగిలిన 16లో 6 శ్లోకాలకు సంబంధించి ఒక 6 ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అవి మనం తర్వాత క్లాస్లో తెలుసుకుందాం. మనం సిలబస్ కొంచెం వేగంగానే అవుతూ ఉంది. మీరు ఒకసారి గమనించాలా, నిర్లక్ష్యం చేయకూడదు. ఏముందిలే అని. ఒక్క నా సబ్జెక్ట్ అనే కాదు, ప్రతి సబ్జెక్ట్ని ఆన్లైన్లో జరిగేటువంటి పాఠాలను మాత్రం మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వం వాళ్ళు ఇదిగో ఈ సిలబస్ చెప్పండి అన్నారు, ఆన్లైన్లో చెప్పమని వాళ్ళు చెప్పారు, కొంత సిలబస్ తగ్గించారు. మీకేమి ఏ విధమైన ఎగ్జామ్షన్స్ ఉండవు. మీరు ఎగ్జామ్స్ రాసే సమయానికి పరిస్థితులంతా సాధారణంగా ఉంటాయి, లాస్ట్ ఇయర్ లాగా ఉండదు. కాబట్టి సీరియస్నెస్ మాత్రం పోగొట్టుకోబాకండి. మళ్ళా కాలేజీ పోయినప్పుడు రాసుకుందాం, చదువుకుందాం, మళ్ళీ సార్ అప్పుడు వస్తారు అని కాకుండా ఏ పాఠాన్ని ఆ పాఠం నోట్స్ రాసుకోండి. ముఖ్యంగా ప్రధానంగా నోట్స్ రాస్తే మీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. ఉంది కదా, మెటీరియల్ ఉంది కదా అని అనుకోకుండా తప్పనిసరిగా నోట్స్ రాయండి. నోట్స్ రాస్తున్నప్పుడు ఇంకొంచెం మీకు మంచి అవగాహన అనేది కలుగుతుంది. ఆ ప్రశ్నల మీద, పాఠం మీద మంచి అవగాహన కలుగుతుంది. సెలవు.